ఈ యాప్‌లో ఒక్క రీచార్జ్‌కి ₹4 అనేది క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన యాప్ అనేది తీసుకొచ్చాను. ఎక్కడ కూడా ఇలాంటి యాప్ అనేది మీకు దొరకదు. ఒక్క రీచార్జ్‌కి మీకు ₹4 వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇలా రీచార్జే కాకుండా డీటీహెచ్ బిల్ పేమెంట్స్ గానీ, లేదా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ గానీ, ఎటువంటి బిల్ పేమెంట్ చేసినా కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ యాప్‌లో మీరు బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా మీకు 24/7 కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది. డైరెక్ట్‌గా మీరే కాల్ చేసి మీరైతే మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా క్యాష్ బ్యాక్ అనేది సంపాదించుకోవాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ జరిగింది. ట్రేడ్ గో రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్ అని మీకు యాప్ అనేది వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మీరు అయితే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. ప్రొటెక్ట్ యువర్ అప్లికేషన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ డూ ఇట్ లెటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లొకేషన్ అలో చేయమనేది అడుగుతుంది. జస్ట్ ఇక్కడ నో థ్యాంక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు యారో సింబల్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేయండి. లెట్స్ టు గెట్ యువర్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ వాట్సాప్ నెంబర్ దగ్గర మీ నెంబర్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ దగ్గర ఆధార్ కార్డులో మీ నేమ్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ దగ్గర మీరైతే ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ దగ్గర అదేవిధంగా కన్ఫర్మ్ పాస్పోర్ట్ దగ్గర మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ రెఫరల్ కోడ్ దగ్గర మీకు ఆటోమేటిక్గా రెఫరల్ కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న రెఫరల్ కోడ్ అనేది ఇక్కడైతే వస్తుంది. ఒకవేళ ఇక్కడ రెఫరల్ కోడ్ కానీ రాకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న రెఫరల్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. కింద మీకు ఎంటర్ క్యాప్చర్ దగ్గర పైన కనిపిస్తున్న క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఓటీపీ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు లొకేషన్ అలో చేయమనేది అవుతుంది. లొకేషన్ అనేది అయితే అలో చేయండి. ఇక్కడ టర్న్ ఆన్ మీద క్లిక్ చేయండి. డివైస్ లొకేషన్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసి నెక్స్ట్ అయితే మీకు అలో ట్రేడ్ గో టు సెండ్ నోటిఫికేషన్ వస్తుంది. అలో మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా ట్రేడ్ గో యాప్లో అయితే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ మొబైల్ రీఛార్జ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను చూడండి. రీఛార్జ్ అండ్ పే బిల్ కింద మీకు మొబైల్ రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్కు రీఛార్జ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ రీఛార్జ్ ప్లాన్స్ అనేది ఉంటాయి. రీఛార్జ్ ప్లాన్ అని సెలెక్ట్ చేసుకోండి. రీఛార్జ్ అమౌంట్ అని వచ్చి మీకు రీఛార్జ్ అమౌంట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనేది అమౌంట్ అనేది మీరు యూపీఐ ద్వారా పే చేస్తారా లేదా ట్రేడ్ గో వ్యాలెట్ ద్వారా పే చేస్తారో మీకు ఈ విధంగా మీకు రెండు ఆప్షన్లు అయితే వస్తాయి. ఇక్కడ ట్రేడ్ గో వ్యాలెట్ అంటే ఏమిటంటే రీఛార్జ్ అనేది చేసిన తర్వాత మీకు ట్రేడ్ గోలో వచ్చిన క్యాష్ బ్యాక్ కమిషన్ అనేది ట్రేడ్ గో వ్యాలెట్ అయితే యాడ్ అయితే అవుతుంది. ఆ అమౌంట్ అయితే మీరు ఇక్కడ రీఛార్జ్కి అయితే వాడుకోవచ్చు. ఇక్కడ పే మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, యూపీఐ యాప్స్ అనేవి వస్తాయి. మీరు ఏ యాప్ ద్వారా అమౌంట్ అనేది పే చేయాలనుకుంటున్నారో మీరు ఆ యాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ పే యాప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ పే మీద క్లిక్ చేసి మీరు యూపీఐ పిన్ అని ఎంటర్ చేసి మీరు అమౌంట్ అనేది పే చేయగానే రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే అవుతుంది. రీఛార్జ్ అనేది చేసుకున్న తర్వాత మీరు హోమ్ పేజ్ లోకి రండి. హోమ్ పేజ్ లోకి వచ్చిన తర్వాత చెక్ బ్యాలెన్స్ అండ్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు రీఛార్జ్ చేసిన మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఏ రీఛార్జ్ చేసుకున్నారో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే మీకు మీ రీఛార్జ్ చేసుకున్న దానికి మీకు ఎంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది, ఎంత ప్రాఫిట్ అనేది వచ్చింది అక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ ₹349 నేను రీఛార్జ్ చేస్తే నాకు అప్ టు నాకు ₹4 వరకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. మీరు మొబైల్ రీఛార్జే కాకుండా మీరు డిటిహెచ్ రీఛార్జ్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కానీ లేదా ఫాస్టాగ్ సంబంధించి కానీ లేదా క్రెడిట్ కార్డ్కి సంబంధించి కానీ మీరు ఎటువంటి బిల్ పేమెంట్స్ అయినా కానీ మీరు జస్ట్ మీరు ఈ యాప్ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఈజీగా అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు క్యాష్ బ్యాక్స్ అనేది డైరెక్ట్గా మీకు ట్రేడ్ గోకి సంబంధించి వ్యాలెట్ అయితే యాడ్ అయితే అవుతాయి. జస్ట్ ఇక్కడ రిపోర్ట్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు రీఛార్జ్ హిస్టరీ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మీకు బ్రాండ్ గిఫ్ట్ కార్డ్స్ ఆర్డర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రీఛార్జ్ హిస్టరీలోకి వెళ్తే మీకు రీఛార్జ్కి సంబంధించి మీకు హిస్టరీ అనేది ఉంటుంది. ఈ యాప్లో వచ్చేసి మీరు ఫోన్ పేకి సంబంధించి కానీ లేదా గూగుల్ పేకి సంబంధించి కానీ ఆ రీడీమ్ కోడ్స్, గిఫ్ట్ కార్డ్స్ అనేది కానీ లేదా ఫ్లిప్కార్ట్, మింత్రా, ట్రిప్కి సంబంధించి కానీ ఎటువంటి గిఫ్ట్ కార్డ్స్ కావాలన్నా కూడా మీరు యాప్లో అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ యాప్లో వచ్చి మీరు బస్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. రెడ్ బస్ లో అదేవిధంగా మైక్ ట్రిప్ లో ఏ విధంగా మీరు బస్ బుకింగ్ అనేది చేసుకుంటారో సేమ్ ఇందులో కూడా బస్ కి సంబంధించి మీరు టికెట్స్ అనేది బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ యాప్ లో మీరు తెలుగులోకి మార్చాలనుకుంటే జస్ట్ ఇక్కడ మీకు పైన లాంగ్వేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేసి మీరు లాంగ్వేజ్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీకు యాప్ కి సంబంధించి లాంగ్వేజ్ అనేది తెలుగు అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ కావాలంటే మీరు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన లాంగ్వేజ్ అనేది మీరు అయితే మార్చుకోవచ్చు. తెలుగులో పెట్టుకోవచ్చు లేదా ఇంగ్లీష్ అయినా పెట్టుకోవచ్చు. ఈ యాప్ లో మీకు ఎటువంటి ఇష్యూ వచ్చినా కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీకు సపోర్ట్ లోకి వెళ్తే మీకు చాట్ బాక్స్ అయితే ఉంటుంది. అదే కాల్ అనేది ఉంటుంది లేదా మీకు ఈమెయిల్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ చాట్ చేసి కూడా మీరు అయితే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఈమెయిల్ ద్వారా కూడా మీరు ఈమెయిల్ అనేది పెట్టి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అనేది చేసుకోవచ్చు.
మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు మీ అమౌంట్ అనేది కట్ అయ్యి ఒక రీఛార్జ్ అనేది ఫెయిల్ అయ్యి ఉంటే మీ అమౌంట్ అనేది డైరెక్ట్ గా మీకు ట్రేడ్ గో వ్యాలెట్ అయితే అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. డైలీ రీఛార్జ్ చేసే వాళ్ళకైతే ఈ యాప్ అనేది చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. పర్ రీఛార్జ్ కి 4 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదేవిధంగా ఎటువంటి ట్యాక్స్ అయితే పడవు. ఓకే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ యాప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా ట్రేడ్ గో యాప్ లో రీఛార్జ్ చేసుకుంటూ అదేవిధంగా బిల్ పేమెంట్ చేసుకుంటూ ఈ విధంగా కమిషన్ అనేది సంపాదించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అంతా లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.